బెట్టింగ్ యాప్ బాధితులుగా పోలీసులు, పల్లె దవాఖానా వైద్యులకు కొత్త తలనొప్పి. శ్రీశైలంలో దసరా ఉత్సవాలు అద్దరహో. ఇలాంటి వార్తలను ఫటాఫట్ చూసేద్దాం. ప్రాణాపాయ స్థితిలో ఉన్నానంటూ మాజీ డీఎస్పీ నళిని సోషల్ మీడియాలో పెట్టిన లెటర్ సంచలనంగా మారడంతో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆమెను కలిశారు. సీఎం ఆదేశాల మేరకు ఆమె నివాసానికి వెళ్లి మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెకు సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న కలెక్టర్, సర్వీస్ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్న సీఎం సందేశాన్ని నళినికి వివరించారు. నళిని చికిత్సకు ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుందని కలెక్టర్ తెలిపారు. గతంలో వైద్యపరంగా ఆయన ఖర్చులను సైతం సీఎం సహాయ నిధి నుంచి ఇస్తామని, ఏ విధమైన సాయం కావాలన్నా చేస్తామని సీఎం చెప్పామన్నారని తెలిపారు. ఆరోగ్య తెలంగాణ కోసం పనిచేస్తున్న తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పల్లె దవాఖానా వైద్యులు. హైదరాబాద్ కోటిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ను కలిసి తమ సమస్యలను వివరించి వినతి పత్రం అందజేశారు. గత 4 ఏళ్లుగా రాష్ట్రంలో ఉన్న 3000 పల్లె దవాఖానాల్లో తమ సేవలందిస్తున్నామని, పని భారం ఉన్నప్పటికీ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. అలాంటి తమపై ఉన్నతాధికారులు ఒత్తిడి ఎక్కువైందని, ఆరోగ్య సేవల వివరాలను ఆన్లైన్ లో ఎంటర్ చేయాలంటూ తమపై ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం రాయలపేటలో బెట్టింగ్ యాప్ మోసం వెలుగులోకి వచ్చింది. మొబైల్ షాప్ నడుపుతూ క్రికెట్ బెట్టింగ్ యాప్ తో పలువురిని మోసం చేసిన చంద్రబాబు అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తానే ఓ బెట్టింగ్ యాప్ క్రియేట్ చేసి సుమారు 5 కోట్ల రూపాయలు కాజేసినట్టు పోలీసులు వెల్లడించారు. డబ్బు ఆశ చూసి బెట్టింగ్ యాప్ లో అకౌంట్ తెరిపించడమే కాకుండా బెట్టింగ్ పెట్టేలా ప్రోత్సహించినట్టుగా వెల్లడించారు. ఈ చంద్రబాబు బాధితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తో పాటు పోలీసులు కూడా ఉండడం షాక్ గురి చేస్తోంది. ఇక నిందితుడిని మదనపల్లి సబ్ జైలుకు పంపిన అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు నిర్వహించే వేడుకలకు ఆర్ఐఈఓ శ్రీనివాసరావు దంపతులు ప్రత్యేక పూజలు చేసి శ్రీకారం చుట్టారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. పురవీధులను అలంకరించారు. అలాగే అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక సోమవారం మొదటి రోజు కావడంతో శైలిపుత్రిగా అమ్మవారు కనిపించారు. Swami